వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చుని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్మోహన్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర విమర్శించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతితో పాటు రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ది చేస్తామని చెబుతుంటే వైసీపీ మాత్రం ఏదో రకంగా ఉద్వేగాలు సృష్టిస్తుందని ఆరోపించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో కూడా ఏపీని అభివృద్ది చేసే విధంగా ప్రణాళిక రూపొందించారని తెలియజేశారు. అంటే ఇవాళ ఒకటి ఎన్నో సందర్భాల్లో స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అసెంబ్లీకి రావటల్లా. కానీ ఇవాళ మొన్న మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. కొత్తగా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్నం తీసుకొచ్చారు. ఇవాళ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి కట్టుబడి ఉంది. మరి మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చుంటే మరి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసుంటే దానిలో 3 ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించడం జరిగింది. ఒకటి తిరుపతి రీజియన్ గా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, 2 వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం కలిపి ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతిని బేస్ చేసుకుని అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. ఈయన కొత్తగా చెప్పేది ఏంటి వాళ్ళ మావిగన్ అనేది? మొన్న బడ్జెట్ సందర్భంగానే ఆర్థిక మంత్రి స్పష్టంగా అమరావతి ప్రాంతంగా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం. అమరావతి కాదు, అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉండే విధంగా మేము రకరకాలైన ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ రీజియన్ అభివృద్ధి చేయడానికి కూడా మేము ఒక రాష్ట్రాన్ని 3 రీజియన్స్ గా చేసి మేము కట్టుబడి ఉన్నామని చెప్తే, ఈయన ఇవాళ కొత్తగా, ఎందుకంటే ఒకటే వాళ్ళు కోరుకునేది, మేము ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, లేకపోతే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా నిన్న కూడా మనం చూసాం, హైకోర్టు జడ్జెస్ కూడా కామెంట్ చేశారు. ఇది 2029లో మేము వస్తే విధ్వంసం చూపెడతామని చెప్పి హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఒంగోలులో జరిగిన కృష్ణబలిజ 14వ మహాసభలో రాష్ట్ర కృష్ణబలిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు పాల్గొని మాట్లాడారు. కృష్ణబలిజ సమాజం ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి సమగ్ర అభివృద్ది కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లకు పలు సమస్యలపై వినతి పత్రాలను సమర్పించినట్లు తెలియజేశారు. ఈ మహాసభలో ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, చీరాల ఎమ్మెల్యే ఎం మాలకొండయ్య యాదవ్, కృష్ణబలిజ గౌరవ అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు, రాష్ట్ర అధ్యక్షులు తిర్లూక శ్రీనివాసరావు, గడ్డం రాధాకృష్ణ, బత్తుల అనిల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శివరాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. అమరావతి జరుగుతున్నా, పోలవరం జరుగుతున్నా, లోకేష్ గారు మాత్రం ఎంతో ఉండడం, మనకే పెద్దలు ఎంతో మంది చెప్పారు, పిల్లల్ని చదివించండి, పిల్లల ఉద్యోగం వల్ల మన భవిష్యత్తు ఉంటుందని. ఆనాడు హైదరాబాద్ డెవలప్ చేసి ఐటీ రంగం వల్ల మన పిల్లలు ఈ రోజున విదేశాలు వెళ్ళి సిటీలో ఉద్యోగం చేసి లక్షలాది రూపాయలు సంపాదించారంటే అది కేవలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే చెప్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వం రోడ్డు వచ్చిందన్నా సరే తల్లి బొమ్మల కింద సుమారు ఎంతమంది ఇక్కడ ఉన్నా సరే తల్లి బొమ్మల కింద పిల్లలకు అందరికీ ఇవ్వడం జరిగింది. సుమారు 9,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకే కేవలం తల్లి బొమ్మల కింద ఇవ్వడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రులు, మన పంచాయతీ శాఖ మంత్రులు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్లోనే ఏమి అభివృద్ధి లేకుండా పంచాయతీల్లో పనిచేసే వారికి జీతాలు కూడా గత ప్రభుత్వ పాలకులు పంచాయతీల్ని వదిలేసి పంచాయతీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసేసుకొని రాష్ట్రం అప్పులు చేసి వెళ్ళిపోయారు. మన పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రి అయిన వెంటనే మనకే పంచాయతీకి సుమారు 1,500 కోట్ల రూపాయలు పంచాయతీకి
ఇవ్వడం జరిగింది. పంచాయతీలో జరగకపోతే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన కంకర్లు ఉంటారు. మన పంచాయతీ శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎంపీ బీదా మస్తాన్రావు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ప్రముఖ సినీ నటి ప్రేమ వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహిళా బిల్లు ఆమోదం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ప్రధాని మోడీ నాయకత్వంలోనే మహిళా సాధికారత సాధ్యమని స్పష్టీకరణ. మహిళా సాధికారత అంటే మాటల్లోనే కాదు చేతల్లో చూపించాలని ఎన్డీఏ కూటమి భావిస్తుందన్న మంత్రి సత్యకుమార్. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాలు చరిత్రలో నిలిచిపోతాయని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిపోయాయని మంత్రి నిమ్మల ధ్వజం. గొడ్డలి పార్టీగా మారిన వైసీపీకి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.